బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాలున్నప్పుడు ఇలువలు మాట్లాడొద్దని గురూజీది ఓ డైలాగ్ ఉంటది. కానీ అదేందో ఇప్పుడు మన సీఎం సారు అదాని ముచ్చట్ల గదే కథరు చేస్తుండని అంటుర్రు. అన్ని మంచిగున్నప్పుడు అంటించుకొని తిరిగి, ఇప్పుడు అదాని కష్టాలల్ల పడంగానే ఇలువలు మాట్లాడుడేందని దెప్పి పొడుస్తుండ్రు ప్రతిపక్షమోళ్ళు. ఆళ్ళ దెబ్బకు రేవంత్ సార్ యూటర్న్ కొట్టి, అబ్బే అదాని రోల్స్ రాయస్ కార్ల తిరిగే రోల్డ్ గోల్డ్ మనిషి అని మాకు ఇప్పుడే తెలిసిందని టంగు మడతేసి ఇచ్చిన చందా వాపస్ పంపిస్తామని అంటుండు. మెడకు పడ్డ పాము కరవక మానదన్నట్టు అదాని సార్ ముడుపుల ముచ్చట మన రేవంత్ సార్ మెడకు కూడా చుట్టుకున్నట్టు అయింది కదా. అదాని పవర్ ప్రాజెక్టుల కోసం సర్కారుకు ముడుపులు ముట్ట చెప్పి ప్రాజెక్టులు దక్కించుకుండు. ఇన్వెస్టర్లను మోసం చేసిండని అమెరికాల కేసు అయింది. దాంతో సీఎం సార్ మెడకు ఉచ్చు పడ్డట్టు అయింది. అదానిని అంతకు ముందు పొట్టు పొట్టు తిట్టిన రేవంతే అదాని తోటి ఒప్పందాలు చేసుకుండు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ అదాని మోడీ ఒక్కటే అని తిడతాడు. రాష్ట్రంలోనేమో అదాని తోటి కాంగ్రెస్ సీఎంలే ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రెండు నాలుకల పద్ధతి ఏందని అటు రాహుల్ సార్ కూడా గట్టిగానే చోట్లు పడుతున్నాయి. ఇప్పుడు ఇట్లా మంది చోట్లు పెట్టే వరకు ఉన్న ఇజ్జత్ కాపాడుకోనికే రాహుల్ గాంధీ సారు రేవంత్ ను పిలిచి అదాని ఇస్తా అన్న 100 కోట్లు వాపస్ ఇచ్చేసాయి, మీరు చేసే పనులతోటి నాకు నెత్తినొప్పి వస్తుంది అని చిన్న క్లాస్ తీసుకోండో ఏందో గాని ఢిల్లీకి పోగానే అదాని ఇచ్చిన సందా పైసలు మాకేమొద్దు, ఆయనకే వాపస్ ఇస్తున్నాం, ఇటువంటి పైసలు మాకెందుకని సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని తీర్ల చెప్పుకొచ్చిండు. మరి మీరు స్కిల్ యూనివర్సిటీ పెడతామనగానే అదానెందుకో 100 కోట్లు ఇస్తామన్నాడు. ఆనాడే ఆలోచన చేసుకుంటే బాగుండు కదా సారు. మరి తెలంగాణ ఆయన సొంతూరు కాదు, రేవంత్ ఆయనకు చుట్టం కాదు. 100 కోట్లు ఇచ్చేంత పాయరం ఎందుకుంటదో ఆలోచన చేసుకుంటే మీకు ఇవాళ మంది ముంగట జారి పడ్డట్టు అయ్యేది కాదు. 100 కోట్ల సంగతి సరే గాని ఇంతకు దావోస్ లో చేసుకున్న 12,000 కోట్ల ఒప్పందాల మాట ఏంది సారు మరి అని ప్రశ్నిస్తుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అదానికి రాష్ట్రంలో ఉన్న డిస్కంలను అప్పగించి వీటిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రల సంగతి ఏంది సారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానితో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంటారా, అట్లనే నడిపిస్తారా? మందిని మత్పరించేందుకు ఈ చందాలు వాపసు పంపుతున్నామని డ్రామాలా అని ప్రశ్నిస్తుండ్రు ప్రతిపక్షం వాళ్ళు. మరి చూడాలి సర్కార్ వాళ్ళు ఏం జవాబు చెప్తారో.